ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనక కాబట్టి ప్రార్థన పూర్వక వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మంచి రోజుని బట్టి ఆరాధిస్తున్న వందనాలు తండ్రి దేవా. మీరు తీసుకుని వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి ప్రతి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభు మీ చిత్తం వారందరూ త్వరగా వచ్చినట్టు తండ్రి ప్రభు కృప చూపని ప్రార్థనిస్తున్నాం. నిరతంగా మమ్మల్ని సమర్పిస్తున్నాం. వాక్యం శ్రద్ధగా వినడానికి, వాక్యం జీవ ఆత్మలాగా పరిశుద్ధాత్మతో మార్చుమ తండ్రి. ఏసే మీరు అందరిలో ఎదిగినట్టు కృపాదేవ దైవ మహిమ నుండి అధిక మహిమలోనికి తండ్రి నడిపించము. పరిశుద్ధలో గాని, జ్ఞానములో గాని, పరిశుద్ధాత్మ ఫలములో గాని, వరములో గాని, యేసుదమ్ములో తండ్రి అందరిని ఎదిగినట్టు హోలీ స్పిరిట్ మాకందరికీ సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరక్కడలో ఎత్తబడిన గుంపులో మేమందరూ ఉండాలి అని దేవా మేము కోరుతున్నాం. కృప చూపోతండి. అలాగే ఇప్పుడు దాకా జయంతో నడిపించినట్టు సుదేస్తున్నాం. ఇంకా కూడా ప్రభావ జయంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా దేవునికి స్తోత్రం. ఇలా కూడా వచ్చిన మీకు అందరికి ఒకసారి వందనాలు. ప్రియులారా మనం సామెతల గ్రంథము 22 అధ్యాయము 4వ వచనం ప్రియులారా మనం చదువుకొని వాక్యంలోనికి వెళదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్, ఓనర్ అండ్ లాంగ్ లైఫ్ అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ట్రూ హ్యూమిలిటీ నిజమైన తగ్గింపు. దేవునితోన భయభక్తి కలిగి మనం ఉన్నప్పుడు, దేవునితో మన భయభక్తి కలిగి ఉండాలి అంటే తప్పకుండా యేసుక్రీస్తు సువార్త వినవారు ఉండాలి. యేసే ప్రేమ మనం గ్రహించేవారు ఉండాలి. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం గ్రహిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తండ్రి దేవుడు తన ప్రేమ యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో చూపామన్నమాట. కాబట్టి ప్రేమ ప్రియులారా మనం గ్రహించిన కొరకు నన్ను కూడా ప్రభు ప్రేమిస్తున్నామని, నన్ను కూడా ప్రభు ప్రేమిస్తున్నాను, నన్ను కూడా ప్రభు చూస్తున్నాను, నన్ను కూడా దేవుడు అలాగే దేవుని ఒక హృదయంలో నేను కూడా ప్రభు ఒక హృదయంలో నేను కూడా ఉన్నామని గ్రహింపు ప్రియులారా మనం గ్రహించిన కొలది మనం కూడా యేసుక్రీస్తుతో ప్రేమ ఇంకరిస్తూ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి నా జీవనంలో ప్రియులారా అంటే ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నప్పుడు యేసుతో ప్రార్థన చేశామన్నమాట. గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి జ్ఞాపకం చేశామన్నమాట. ఇప్పుడు యేసే మీరు సర్వశక్తి మందులని దేవుడు నాకు ఒక సహాయం తెచ్చమని ప్రభుతో యేసుతో మాట్లాడాము. యేసే ప్రియులారా నాకు సహాయం చేసి ప్రార్థనకు జవాబు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఏమైంది, దేవుడు ఆ పరిస్థితుల్లో నన్ను ఎవరు పట్టించుకోలేదన్నమాట. మనుషులు మనకు తెలుసు కొన్నిసారి మన ఇబ్బందులు ఉన్నప్పుడు తక్కువ అనమాట పట్టించేది. కానీ మనం చూసినైతే మనం మంచి స్థాయిలో మనం ఉండే, చాలా మన చేతుల్లో డబ్బు కలిగి గొప్ప స్థాయిలో మనం ఉండే అందరం ఏదైనా ఫ్రెండ్ లేదంటే ఏదైనా చాలా దగ్గర ఉన్న వ్యక్తి అని చాలా మంది చెప్తారు. కానీ మన ఇబ్బందుల్లో కష్టకాలంలో సమస్యలు ఉన్నప్పుడు ప్రియులారా ఏదైనా ఫ్రెండ్ లేదంటే ఏదైనా క్లోజ్ చుట్టాలు అని ఎవరు చెప్తారు. కాబట్టి ప్రియులారా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రియులారా మనుషులు మనం చూసినట్టు మన ఇబ్బందికరమైన సమస్యలో మనం వెళుతున్నప్పుడు చాలాసారి ఓదార్చాల్సిన మనుషులు చాలాసారి మనల్ని తిడతారు. ఎందుకంటే వారి మాటలు బట్టి ఇంకా గాయాలు ఇంకా గాయపరిచే మాటలు ఇంకా చెప్తారు, ఇంకా ఇన్సల్ట్ చేస్తారు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులు మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి ఓదార్పు చెప్పాలన్నమాట. లేదంటే మీకు ఫలానా కారణాన్ని బట్టి ఫలానా మీ తప్పుని బట్టి ఇంత ఘోరమైన సమస్య వచ్చింది అని ఆల్రెడీ వారి సమస్యలో బాధతో ఉన్నాం. ఇంకా ప్రియుల మనం అలాగే చెప్పినప్పుడు వారు ఇంకా బాధ ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైనా ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, ఇబ్బందులు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, అలాంటి సమయంలో వారిని అర్థం చేసుకొని ప్రియుల మనం ప్రాముఖ్యంగా ఓదార్పు మాటలు చెప్పాలి. ప్రార్థన పూర్వక ప్రేమ మాటలు, సమాధాన మాటలు, ధైర్యపరిచే మాటలు, విశ్వాస మాటలు చెప్పాలన్నమాట. విశ్వాస మాటలు చెప్పాలి. విశ్వాస మాటలు ప్రార్థన పూర్వక ప్రియులారా మనం చెప్తున్నప్పుడు ఆ మాటలు వారికి ధైర్యం ఇస్తాయి అన్నమాట. వారిని ఆ సమస్య నుండి బయటకు తీసుకొని రావడానికి దేవుడు నన్ను వాడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్న ప్రజలతో
మనం ఎలాగే మాట్లాడుకోవాలని నేర్చుకోవాలి. ప్రత్యేకంగా గాయపరచబడిన వారితో ప్రియులరా మనం ఎలాగ మాట్లాడుకోవాలని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా తిరస్కరించబడిన సార్లు ఉన్నవారు, కొందరు తల్లిదండ్రుల ద్వారా ప్రేమ దొరకలేని వారు ఉన్నారు. కొందరు భర్త నుండి తిరస్కరించబడిన సార్లు ఉండవచ్చు. కాబట్టి రకరకాల కారణాన్ని బట్టి తిరస్కారంలో ఉన్న ప్రజలు ఉంది అనమాట. కాబట్టి వారిని ఎలాగే ప్రియులరా మనం హ్యాండిల్ చేయాలి అని ప్రియులరా మనం నేర్చుకోవాలి. అందరూ సమానం కాదనమాట. ఒక్కొక్క వ్యక్తులకు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంది అనమాట. కాబట్టి అది గ్రహించుకొని ప్రియులరా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుంది అపోస్తలుడైన పౌలు ప్రియులరా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులరా మనం చూడవచ్చు, వారికి ఆత్మీయ స్థితి గ్రహించుకొని మాట్లాడినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి కొరింథీయులు 3వ అధ్యాయంలో చూడవచ్చు, నేను మీతో మాట్లాడినప్పుడు ఆత్మీయులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు, పసిపిల్లలతో క్రిస్తునందు పసిపిల్లలతో మాట్లాడామని పౌలు చెప్తున్నాను అనమాట. అంటే పౌలు ప్రియులరా తన పరిచర్యలో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజలు ఒక ఆత్మీయ స్థితి గమనించామన్నమాట. వారు ఏ స్థాయిలో ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే మనుషులు ప్రియులారా 3 విధంగా మనం ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. 3 విధంగా ప్రియులారా మనుషులు ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రాముఖ్యంగా ఒకటి మనం చూసినట్లయితే న్యాచురల్ మ్యాన్, అంటే ప్రకృతి సంబంధులైన మనుషులు. అంటే న్యాచురల్ మ్యాన్ అంటే వారు సువార్త విని రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఒక గుంపు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ఒక గుంపు ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త విని రక్షణ పొందిన తర్వాత కూడా స్పిరిచువల్ బేబీగా ఉన్నవారు అనమాట. ఆత్మీయంగా చిన్న స్థాయిలో ఉన్నవారు, లేదంటే ఆత్మీయంగా ఎదుగుదల పొందలేని స్థాయిలో ఉన్నవారు, ఆత్మీయంగా ఎదగలేని స్థాయిలో ఉన్నవారు. వారిలో ప్రియులారా మనం చూసినట్టే పగ గాని కోపం గాని అసూయ మనకు కనిపిస్తుంది. వారు సువార్తను రక్షణ పొందాం, దేవుని కుమార్తె ఉన్నాం అన్నప్పుడు కూడా ఆత్మీయంగా ఎదగలేదన్నమాట. దానికి గుర్తు ఏంటది? ఇప్పుడు కూడా కోపం, లేదంటే ఇప్పుడు కూడా హృదయంలో పగ పెడతాయి అనమాట, లేదంటే అసూయ. ఇంకా ఒక్కరు ఎదుగుతున్నప్పుడు అసూయ వస్తున్నామంటే వారు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, స్పిరిచువల్ బేబీ స్థాయిలో వస్తాయి. వారు గొప్ప హోదాలో లోకానుసరం ఉండవచ్చు, కానీ మరి స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసితే బేబీ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ఒక గుంపు ప్రియులారా మనం చూసినట్లయితే స్పిరిచువల్ గుంపు, అంటే ఆత్మీయులు అంటే రక్షణ పొందిన వారు అయినప్పుడు కూడా రక్షణ పొంది ఈ పగ, కోపం, చేదు, అసూయ దాన్ని ప్రార్థన ద్వారా, దురాశ దాన్ని ప్రార్థన ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతున్న వారనమాట. అసూయ ఆలోచన వస్తుంది, వారికి అసూయ రాలేదని కాదు, అసూయ వస్తే గానీ దాన్ని వారు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా జయించుకొని వెళతాను అనమాట. దాన్ని పట్టించుకోలేదనమాట, దాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతు. దురాశ వారికి రాలేదని కాదు, వారికి వస్తే గానీ ప్రార్థన వాక్యం ద్వారా దాన్ని జయించుకొని, నేను పరిశోధన కాబట్టి మీరు కూడా పరిశోధనగా ఉండాలి అని వాక్యం ద్వారా ఆ దురాశను వాక్యం గట్టిగా వాడుకొని ప్రార్థన ద్వారా దాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన ఓవర్కమ్ చేసుకొని దురాశను జయించుకొని పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ 3 విధంగా ప్రియులారా ప్రజలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. న్యాచురల్ మ్యాన్ అంటే ప్రకృతి సంబంధాలు అని బైబిల్ మనకు తెలుగు బైబిల్ నేర్పిస్తుంది. ఇంకా కార్నల్ మ్యాన్ లేదంటే ఫ్లెష్లీ మ్యాన్ అంటే శరీర క్రియలు చేసుకొని బ్రతున్న వారు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే స్పిరిచువల్ మ్యాన్ లేదంటే ఆత్మీయుడు, పరిశుద్ధాత్మ స్వరమని వాక్యంతో ఆత్మతో నింపబడి ఆత్మానుసారంగా బ్రతున్న ఒక గుంపు. కాబట్టి ప్రియులారా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 3 విధమైన వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వారు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞానం ఇస్తాడనమాట. ఒక్కొక్క వ్యక్తులతో మనం ఎలాగ మాట్లాడుకోవాలని మనకు జ్ఞానం ఇస్తారు. కాబట్టి మనం ఆత్మీయులతో చెప్పినట్టు ఈ ప్రగతి సంబంధి లేదా న్యాచురల్ మ్యాన్ తో చెప్పినట్లయితే వారికి అంత అర్థం కాదు. అలాగే ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే ఆత్మీయులతో మనం మాట్లాడినట్టు ఈ స్పిరిచువల్ బేబీ అలాంటి ఉన్న స్థాయిలో ఉన్న వారితో మాట్లాడినప్పుడు కూడా వారికి కొద్ది విషయాలు అర్థం కాదేమో. కాబట్టి ప్రియులార ప్రజల యొక్క పరిస్థితి మనం గమనించాలి అని ప్రియులార బైబిల్ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తుంది. మనం చూస్తున్నట్టే మన ఇంటిలో చిన్న బిడ్డలకు అంటే కొత్తగా మనం చూస్తున్నట్లయితే దేవుడు గర్భఫలం యెహోవా శాస్త్రం బహుమానం. ఇప్పుడు దేవుడు బహుమానాన్ని అనుగ్రహించినప్పుడు చిన్న శిశువుకు మనం చికెన్ కానీ మటన్ కానీ అలాంటిది మనం పెట్టలేదన్నమాట. దానికి పాలు పెడదామన్నమాట. పాలు కానీ హల్లెలూయా పాలు ప్రాముఖ్యంగా.
అలాగే ఆ వయసులో ఆ శిశువు ఎదుగుతున్న కొలది మనం ఇంకా ఆహారం అంటే కొంచెం కూడా గట్టిగా ఉన్న ఆహారం పెడదామన్నమాట. అలాగే ప్రియులారు మన ఆత్మీయ జీవితంలో కూడా అలాగే అనమాట. కాబట్టి ప్రియులారు దయచేసి మనం అర్థం చేసుకోవాలి, మనం ప్రజలు ఒక పరిస్థితి, వారి ఒక ఆత్మీయ లెవెల్, వారు ఎంత ఆత్మీయంగా ఎదిగామని ప్రియులారు మనం గమనించాలి. ప్రత్యేకంగా రక్షణ పొందలేని స్థాయిలో ఉంటే వారు చాలా లో స్థాయిలో ఉన్నామని ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు కాబట్టి అలాంటి వ్యక్తితో మనం ఎలాగ మాట్లాడాలని పరిశుధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. కొందరు సువార్తను రక్షణ పొందాము, సంఘంలో కొత్తగా వస్తున్నారు, కానీ వాక్యంలో ప్రార్థనలో లోతైన అనుభవం లేదు కాబట్టి వారిలో అసూయ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కోపం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వ్యక్తులతో ఎలాగ మాట్లాడుకోవాలని ప్రియులారా మనం నేర్చుకోవాలి. అలాగే ఆత్మీయుడు వారితో ఎలాగే మాట్లాడుకోవాలని పరిశుధాత్మదేవుడు మనకు తప్పకుండా నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఆ కృప దేవుడు అనుగ్రహించినాక